మీరు సాధువుగా మారడానికి కారణం ఏంటి? అంటే కారణాలు బలమైనవి బలహీనమైనవి కూడా ఉంటాయి. డిగ్రీ చేసి ఎడ్యుకేషన్ మంచి చదువుకొని ఉద్యోగం చేసి కాలం మనిషికి చాలా నేర్పిస్తుంది అన్నట్టుగా ఒక్కొక్కళ్ళ పరిస్థితి ఒక్కొక్క దారి. ఈ దారిని ఎందుకు వచ్చారు అని అంటే అన్ని దారులన్నీ నమ్మకమైనవి మరియు ప్రేమతో ఉన్నాయి మరియు ప్రగతో ఉన్నాయి అన్నీ ఒక లిమిట్ వరకే అనిపించి అశాశ్వతమైనదని అనిపించిన వాడు పరమశివుడు మాత్రమే అనిపించాడు. ఎందుకంటే అయితే వ్యక్తిగతంగా కొంతమంది ఓడిపోయి వచ్చే పద్ధతి ఒకటైతే కొంతమంది వ్యక్తిగతంగా గెలుపు ఇది కాదేమో ఇంకొకటి విషయం ఉందేమో అన్న గెలుపులో మనశ్శాంతిని ఒకప్పుడు బాగా కోల్పోయి తీవ్రమైన ఆలోచనలన్నీ కోల్పోయి ఈరోజు ఒక సాధువులాగా ఉన్న తర్వాత ఇందులో ఉన్నాయి మళ్ళీ ఎన్నో గొడవలు, ఎన్నో అపనమ్మకాలు, ఎందరో వ్యతిరేకతలు ఉన్నాయి ఇందులో. కానీ నేను మాత్రం ఈ మాలలో ఉన్నాను అనేది మాత్రం శివుడికి అంకితం అనే విషయమే. ఎందుకంటే ఎన్నో గొడవలు లేనిది ఏ సమాజం లేదు, ఎలాంటి పరిస్థితి అనేది గెలవచ్చు. ముఖ్యంగా మారడానికి గల కారణం ఒకటి ఏంటంటే మొదటి నుంచి భక్తి శివుడి పైన. ఎక్కడైనా చిన్న పెద్ద కార్యక్రమాలు అయితే పూజా విషయాలు కొంచెం ఆలోచన రీత్యా పోవడం, వీటన్నిటికీ మించి ఏంటంటే మిత్రం మారడానికి గల ముఖ్యమైన ఆలోచన కుటుంబాన్ని ఇక పైన ధర్మం వైపు నడిపించుకోగలగాలి. అంటే అది వంశము ఉండవచ్చు, మన వంశంలో చాలామంది గొప్పవాళ్ళు ఉండవచ్చు, బీదవాళ్ళు ఉండవచ్చు అని అంటే ఆ కారణం మా శరీరానికే వచ్చిందంటే చేసే పనులు పరమాత్ముడు ఏమిచ్చాడో. కాబట్టి 3-4 సంవత్సరాలే అయ్యింది. కానీ అంతకు ముందు నుంచి నేను పురాణాలు, సంవత్సరంలో మండల దీక్ష మాలలు, సోమవారం పూజ పురస్కారాలు ఇలాంటి బాగా పాల్గొంటూ నాకు కుటుంబ విషయం అనేది నేను ఒక నిర్ణయం తీసుకొని అక్కడి నుంచి మొదలుపెట్టాము. ఇంకా ఇది జరిగిన విషయం.